బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న లీకర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు వెకేషన్ జడ్జి న్యాయబిందు బెయిల్ ఇచ్చారు. ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. రేపు జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్ కానున్నారు. ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చిన నేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న లీకర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు వెకేషన్ జడ్జి న్యాయబిందు బెయిల్ ఇచ్చారు. ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. రేపు జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్ కానున్నారు. ఇక ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చిన నేత అరవింద్ కేజ్రీవాల్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ రెడ్డి, చెప్పండి. మద్యం పాలసీకి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి మార్చి 21న ఈడీ అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈడీ అరెస్ట్ నేపథ్యంలో అనేక భాగోపవాదాలు జరిగాయి. ఇటు కోర్టుకు సంబంధించి కూడా అనేక రకాలుగా కోర్టులో కేసులు వాదించారు. అయినప్పటికీ కూడా బెయిల్ రాలే. అయితే ఎన్నికల నేపథ్యంలో గత జూన్ 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ పొందారు. జూన్ 1న మళ్ళీ తిరిగి లొంగిపోయి జైలుకు వెళ్లారు అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే అయితే ఇవాళ ఏదైతే రౌజాలోని కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నిన్న వాదన జరిగిన నేపథ్యంలో కోర్టు కేసును ఏదైతే తీర్పును రిజల్ట్ చేసింది. వెకేషన్ జడ్జిగా ఉన్న న్యాయబిందు దీనికి సంబంధించి విచారణ చేపట్టిన న్యాయబిందు ఇవాళ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించింది. ₹1,00,000 పూచీకత్తుతో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ రేపు జైలు నుండి విడుదల కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్డర్స్ సైతం ఇవాళ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. రేపు తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కావాలని చెప్తున్నారు. అయితే మొట్టమొదటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పుకోవచ్చు. ట్రయల్ కోర్టు నుంచి ఈ ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ట్రయల్ కోర్టు నుంచి విడుదలైన మొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక సిసోడియా కావచ్చు, ఇటు అభిషేక్ నాయుడు కావచ్చు, చాలా కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. అయినప్పటికీ కూడా వారు ఇతర కోర్టులను ఆశ్రయించారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులోనే బెయిల్ రావడం వల్ల ఒక భారీ ఊరటని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ మొదటి నుంచి కూడా ఇలా ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు, ఒక రాజకీయ కుట్రపురంలో భాగంగానే అరెస్ట్ చేశారని చెప్పేసి వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సైతం ఒక రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా మొదటి వాదనలు వచ్చాయి. అందులో భాగంగానే ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అది కోర్టుకు సైతం చెప్పిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. మధ్యంతర బెయిల్ తర్వాత ఇవాళ రెగ్యులర్ బెయిల్ రావడం కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక భారీ ఓటా చేసుకోవచ్చు. ఇప్పటికే ఢిల్లీలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావడం ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఒక ఓటని చెప్తున్నా. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇలా ఈడీ అనేక రకాలుగా విపక్షాలను ఇబ్బంది పెడుతుంది. ఏదైతే ఈడీకి సంబంధించి కావచ్చు, సిబిఐ సంబంధించి కావచ్చు, అనేక మంది ప్రతిపక్ష నాయకులపైన కేసులు బనాయించి అక్రమంగా కేసులు బనాయించి జైల్లో తొలగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయం, ఇది ఒక బెయిల్ రావడం న్యాయం గెలిచేసి కూడా ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటికీ ఆర్టీసీ కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఇది ఒక మాకు శుభసూచకం, ఇది మోడీకి చెప్పపెట్టు లాంటి తీర్పు అని చెప్పేసి కూడా ఇప్పటికీ చెప్తున్నారు. న్యాయ వ్యవస్థపై మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో భాగంగానే వల్ల బెయిల్ కూడా మంజూరైందని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ వెకేషన్ చేసి న్యాయపీఠం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రేపు తిహార్ జైలు నుంచి అరెస్ట్ విడుదల ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే
చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరిత చర్యలో భాగంగానే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. అయితే వాళ్ళ ఏదైతే ఢిల్లీ సర్కార్ కు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ వాళ్ళ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. అంతేకాకుండా సిసోడియాకి సంబంధించి కూడా ఇంకా బెయిల్ పై ఇంకా చాలా వాదనలు కొనసాగుతున్నాయి. సిసోడియాకి రాకుండా మొదటిసారి వాళ్ళ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కేసులో ఏం లేకపోవడం పట్లనే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. మిగతా వారికి కూడా బెయిల్ ఖచ్చితంగా వస్తుందనే ఆశాభావం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కేసు పూర్వపరాలు అంతా తీసుకుపోతుందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొత్తం చూసుకున్నట్టయితే వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ సర్కార్ కు సంబంధించి ఊరటం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందంటే ఈ న్యాయం గెలిచిందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, నాయకులు అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ.